వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు అనేది నిర్వహించారు. తెలంగాణకి మిస్ వరల్డ్ పోటీలు తీసుకురావడం ఏమో గానీ, తీసుకొచ్చిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు భారతదేశానికి ఏ విధమైన చెడ్డ పేరొచ్చింది? మిస్ మ్యాగీ మిల్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? తీసుకొచ్చిన సందర్భంగా దేశానికి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పేరనేది తీసుకొచ్చారు, ఒక మచ్చ తీసుకొచ్చారని చెప్పేసి కూడా తెలంగాణ మేధావులు, జర్నలిస్ట్ సంఘాలు ప్రతి ఒక్కరూ భావిస్తున్న సంగతి అయితే ఉంది. అయితే ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికైతే దీంతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తమా. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు తెచ్చారు, జరిగాయి, అయిపోయాయి. సో ఎట్లా చూసుకోవచ్చు అంటారు ఇవి? యాక్చువల్గా ఒక దిక్కు పెహల్గాం యుద్ధం స్టార్ట్ అయింది, అంటే సీజ్ ఫైర్ అయింది, అది డిఫరెంట్. ఆ తరంలో వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెప్పింది. కానీ ఈయన సొంత లాభం కోసం, స్వలాభం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం ఈ కార్యక్రమం చేపట్టిండు. ఈరోజు సరే ఏది ఏమైనప్పటికీ పెద్ద ఏందనంటే ఈరోజు మిల్లీ మ్యాగీ ఇక్కడికి వెళ్ళి ఫిట్ అయిన తర్వాత లండన్కు పోయి ఆమెకు సన్ పత్రికకి ఇచ్చినటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమెతో జరిగినటువంటి సంఘటన మొత్తం చెప్పిన తర్వాత మొన్న శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే కమిటీ ముఖ్యమంత్రి వేసిండో షికాగో వెల్ కమిటీ, వాళ్ళు మొత్తం దీని సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. రిపోర్ట్ మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చేది ఉంటే నా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ఫైఎం ఖురేషి ఇంకా ఎంపీ అనిల్ యాదవ్ ఇద్దరు పేర్లు కూడా వస్తున్నాయి అని అన్నాడు. నేను మొత్తం దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తే అందులో నాకు అనిల్ యాదవ్ది దొరకలే కానీ ఫైఎం ఖురేషిది దొరికింది. ఫైఎం ఖురేషిది ఇగో ఇది సీసీ ఫుటేజ్, ఇది ఫుటేజ్. ఇంకో ఈయననే ఫైఎం ఖురేషి, ఇంకో ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుండు కదా, ఇగో ఈయన ఫైఎం ఖురేషి వాళ్ళ భార్య, ఇగో రైట్, ఇగో ఈయన ఫైఎం ఖురేషి, ఈ బ్లాక్ ఉన్న డ్రెస్లో ఫైఎం ఖురేషి. అసలు ముఖ్యమంత్రి వెంబడి ఈ ఫైఎం ఖురేషి లోపడిపోయిండు. ఆయన తెలంగాణ మైనార్టీ రెసిడెన్స్ స్కూల్ చైర్మన్. అటువంటి చైర్మన్లు దాదాపు ఒక 30 మంది ఉన్నారు. అది కమిషన్ కూడా కాదు, కమిషన్కు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. మహిళా కమిషన్, ఉమెన్ కమిషన్, అసొంటి వాళ్ళు, హ్యూమన్ రైట్స్ కమిషన్, అసొంటి వాళ్ళు పోయిందంటే ఓకే, వాళ్ళకు కూడా ఎంట్రీ లేదంట. మంత్రులకు అందరికి ఎంట్రీ లేదు, ఒక 5-6 మాత్రం ఎంట్రీ. అసోటి జాగాల ఈయన ఈ చైర్మన్లు అందరికంటే ఏమైనా అతీతమైన శక్తి లోపడిపోవడానికి పాయింట్ నెంబర్ 1. రెండవది, ఈ మంత్రులు 6 పోయినరు, తక్కిన దాదాపు 25-26 మందికి లోపల ఎంట్రీ లేదు, వాళ్ళకంటే గొప్పోడైనా. కాబట్టి ఈయన లోపడిపోవడానికి ముఖ్యమంత్రి గారు ఎంబడి దగ్గర ఉండి, దొంగతనం గోడ దునుకొచ్చినట్టు కూడా కాదు, దగ్గర ఉండి ముఖ్యమంత్రి ఏ విధంగా లోపలి తీసుకుపోయారు. నేను ఎందుకు ఆయన పేరు ప్రస్తావిస్తున్నా అంటే ఆయన పేరు అందులో వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. నెంబర్ 1. ఈరోజు నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, అసలు ఈ ఫైఎం ఖురేషి లోపడిపోయిన తర్వాత, లోపడిపోయిన బయటకు వచ్చేదాకా మొత్తం సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కంప్లీట్ ఫుటేజ్ను బయట పెట్టాలి. మిల్లీ మ్యాగీ కూడా ఎక్కడెక్కడైతే ఆమె ఏ టేబుల్ మీద కూర్చుందో ఆ అన్ని టేబుల్ల సీసీలు కూడా బయట పెట్టాలి. నెంబర్ 1. ఈరోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా, అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కూడా ఒక బ్రోకర్ లెక్క మాట్లాడాడు. నేను వినిపిస్తాయి, పెద్ద పదం వాడేటప్పుడు అన్ని సాక్ష్యాలు ఉండాలి, పిచ్చిగా మాట్లాడద్దు. ఒకటి ఆయన తిందాం, ఆయన ఫుటేజ్ తిన్న తర్వాతనే మాట్లాడు. ఓకే రైట్, ఈయన ఏమన్నాడు, యూ క్యాన్ టాక్ విత్ హర్, యూ క్యాన్ చాట్ విత్ హర్. ఈమె కూడా వీళ్ళు కూడా ఆడవాళ్ళు టేబుల్ టు టేబుల్ పోతూ ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు అని చెప్పి ఈయన చెప్పిండు. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఈయన అసొంటిది ఈరోజు వీళ్ళు అడ్డుపడ్డట్టుగా దుర్మార్గులు ఆమెతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, మరి మహిళలను అంగర్ల సరుకు లెక్క నిలబెట్టి మమ్మల్ని వ్యభిచారుల లెక్క ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు, మరి బీజేపీ నాయకులు, ఈ మంత్రులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు? ఈ ఏమన్నది ఇండియన్, అదేంటే ఇండియన్ గొప్పల ముందు మమ్మల్ని బొమ్మల లెక్క నిలబెట్టిందని చెప్పింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వస్తున్న వార్తలు ఇవి. నేను జర్మన్ న్యూస్ కవర్ చేసిన, ఇటాలియన్ న్యూస్ కవర్ చేసిన, అన్ని ఏ న్యూస్లో ఏమేమవుతాయో అన్ని ప్రతి న్యూస్లో వరల్డ్ వైజ్గా ఈరోజు భారతదేశ పరువు పోయింది. దీని మీద కేంద్రం ఎందుకు మాట్లాడతలేదు? ఈరోజు ఒక సగటు మనిషిగా, ఒక సగటు సామాజిక కార్యకర్తగా నేను ఇంత మెటీరియల్ నేను గ్యాదర్ చేసిన,
ఇన్ని వీడియోలు నేను గ్యాదర్ చేసిన. మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, స్ట్రక్చర్ ఉంది, డిజిటల్ మీడియా ఉంది. మీరందరూ ఇవన్నీ ఎందుకు బయటికి తీస్తలేరు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు 33% రిజర్వేషన్ గురించి ధర్నా చేసినామే. సామాజిక న్యాయం కోసం బీసీలతో నిలబడుతున్నాం. ఈ మహిళలకు ఇట్లా అన్యాయం జరుగుతా అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఎందుకు వస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఆమె బీజేపీ నాయకురాలు ఎందుకు మాట్లాడతలేరు? మీకు వాళ్ళకి ఏం సంబంధం ఉంది? మీకు మాకు ఏమైనా లావాదేవీలు ఉన్నాయనే అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మేధావులు కథమైపోయారు. మేధావులు ఎవరు కనబడతలేరు ఈరోజు. ఏ మేధావి మాట్లాడని చెప్పండి, ఏ మేధావి మాట్లాడాడు? నేను ఇవన్నీ రిపోర్టు నిన్న శిఖా గోయల్ గారి కంప్లీట్ డీటెయిల్స్ పెట్టించిన. నా డిమాండ్ ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్లు మొత్తం బయట అంటే ఎన్ని పాపాలకు మీరు ఒడిగట్టిండ్రు, ఎన్ని దుర్మార్గం మీరు ఒడిగట్టిండ్రు మీకు ఉండాలి. ఇంకోటి సిగ్గులేనోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడే నేను డౌన్లోడ్ చేసిన. ఇక ఈడైతే ఇక మామూలు కాదు, పెద్ద ఐటమ్ రాజా అయ్యాడు. వీడు ఎంపీ ఎట్లయిండో ఏందో తెలుస్తే తెలుసని ఉండాలి, తెలియకుండా తెలియనట్టు ఉండాలి. ఇంకో నేను చెప్పిందే చెప్తాడు చూడు. ఏందో లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందనే ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గీపులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. అదే వీడు ఏం చెప్పింది ఇంతకుముందు, హైదరాబాదు యూనివర్సిటీ భూములు పోతే జింకలు ఉంటే అవి ఏ ఇలా ట్రయల్ చేసిందని. అర్థమైందా? నేను చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చి నిన్ననే ఇచ్చిన స్టేట్మెంట్. అంటే లోపల ఆల్రెడీ ఒక ప్లానింగ్ అయింది. వీడు ఎంపీ కాబట్టి ఎంపీ గారితో ఇప్పించిండు. అంటే ఎంత చౌకబారుగా ఉన్నది చూడండి. నేను పేపర్ చూపించిన, నువ్వు చూపిరా బై. వాట్ ఈజ్ మిల్లీ మ్యాగీ? ఆమె కమిట్మెంట్ సొసైటీకి ఏంది? ఆమె ఏ విధంగా సొసైటీ ఇది చేసింది? ఆమెను ప్రిన్స్ చార్లెస్ పిలిపించుకొని అభినందన. ఒక పక్కంగా ఇప్పుడు మన దేశం పరువు ఇంకా ఎక్కువ ఏమంటారు, మన దేశం పరువు పోవద్దు, మన దేశాలు అన్ని దేశాలతో సమానంగా ఉండాలి, పోటీ పడాలని చెప్పేసి కూడా అటు నరేంద్ర మోడీ మాట్లాడడం, ఇటు తెలంగాణలో ఉన్న బీజేపీ పెద్ద నాయకులు మాట్లాడడం కూడా చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అంతే, బాయ్ కదా, వాళ్ళంతా ఒకటే. ఈరోజు నడిచేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇక్కడ కాంగ్రెస్ ముసుకేసుకుని నడిచేది బీజేపీ ప్రభుత్వం అని స్పష్టంగా అర్థమైపోతుంది. నేను అదే చెప్తున్నాను కదా, నీ స్లోగన్ ఏమైంది, నీ నినాదం ఏమైపోయింది? నీ దేశ పరువు పోతున్న కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఉన్న సిపాయిలు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు అదే కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారు, అటు రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? నాకు తెలిసి త్వరలో కాకకు ఉద్వాసన పలికే అవకాశం దట్టంగా ఉన్నది దీంతో. మన అపాయింట్మెంట్ ఇవ్వలే కదా రాహుల్ గాంధీ, వాళ్ళకి పెట్టుడే ఇష్టం లేదు. మన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన మహేష్ కుమార్ గౌడ్ను కలిసి నేను కలవలేదు. ఇది 100% దీంతో ఇది మాత్రం ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది 100% ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పదవిచ్యుతుడయ్యే అవకాశాలు దట్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా మన డిమాండ్ ఏంటంటే, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపలికి, నువ్వు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నువ్వే లోపలికి తీసుకుపోయినావు కాబట్టి, ఈ దొంగతనాన్ని, ఈ మోసాన్ని, దగను ప్రోత్సహించిన వ్యక్తివి నువ్వే కాబట్టి, నీకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇందులో పాత్ర ఉన్నది కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ. నీకు కొంచెమన్నా కమిట్మెంట్ ఉంటే, కొంచెమన్నా డైలాగులు బాగా మాట్లాడదు కదా, కొంచెమన్నా 0.0000 సాగుడితే సీఎం అని ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. సో మొత్తానికి ఇప్పటివరకు బక్క జడ్సన్ మాట్లాడిన మాటలు బట్టి అయితే విన్నారు కదా, తెలంగాణలో అందాల పోటీలు పెట్టుడేమో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ని, అలాగే భారతదేశాన్ని పరువు మొత్తం తీసినట్టే చేసిండు రేవంత్ రెడ్డి, అలాగే అతని ప్రభుత్వ అనుచరులు కూడా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మిల్లా మ్యాగీలాగా చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమె బయటకు వచ్చి ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పడము, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ అందాల భామలు తమ ఇళ్లకి వెళ్ళిపోయిన తర్వాత మిల్లా మ్యాగీకి ఫోన్ చేసి నువ్వు చెప్పడము మంచి పని అయింది, మేము చెప్పుకోలేకపోయాము, చాలా ఇబ్బందులకు గురయ్యాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు తనకు ఫోన్ చేసి తనే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది అని చెప్పేసి కూడా జడ్సన్ అన్న మాట్లాడడం జరుగుతుంది. మరి దీనిపై ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే ఈ అందాల భామలను తీసుకెళ్ళి ప్రదేశాలు అయితే ఏవైతే చూపించారో అక్కడ ఖచ్చితంగా ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటకు తీయాలి. అలాగే ముఖ్యమంత్రిగా మీరు ఈ యొక్క పనిని మీరు నిర్వహించలేకపోయారు కాబట్టి
భారతదేశం పరువు ఏ విధంగా అయితే పోగొట్టారో దానికి తగ్గట్టుగా మీరు ఇమీడియట్గా రిజైన్ చేయాలని చెప్పేసి కూడా మా డిమాండ్ అంటూ కూడా బక్కా జెర్సన్ అన్న చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.